మిస్ అయినా తెలియదు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇలాగ ఓడిపిసి తీసుకొని ఫినిష్ అని ఇక్కడ ఇవే నేమ్స్ ఇచ్చాడు. సిఎల్టీ ప్రాడ్ అని, సిఎల్టీ ఎస్టీ అని మాన్యువల్ గా యాడ్ చేసి కనెక్ట్ అయితే అప్పుడు థిక్ క్లయింట్ లెటర్ వర్క్ అని ఇక్కడ అదే నేమ్ ఇస్తాం. సిఎల్టీ పిఆర్డి అని ఇక్కడ డ్రాప్ డౌన్ లో జస్ట్ సిఎల్టీ పిఆర్డి టైప్ చేస్తే మన లెటర్స్ వస్తాయి. దీన్ని ఇక్కడ యాడ్ చేసి అప్పుడు ఓకే అని కొడితే అప్పుడు దానికి యాడ్ అవుతుంది. కాన్ఫిగరేషన్ కి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ కనెక్ట్ అయ్యి టెస్ట్ కనెక్షన్ వస్తాం. అది జనరల్ ఇది సీక్వెల్ లో రన్ చేసినప్పుడు అక్కడ ఇస్తారు కదండి. అంటే నేను ఇంతకు ముందు చూసినప్పుడు అయితే ఓడిపిసి కనెక్షన్ లో అక్కడ చూసాను. అంటే ఇది ఎలా అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి లేదు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగే కాదు. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో ఉన్నప్పుడు దీనికి వెళ్ళటం కానీ ఇప్పుడు నేమ్స్ రాస్తామని సిఎల్టీ పిఆర్డి సిఎల్టీ టెస్ట్ సిఎల్ టెస్ట్ స్టేజ్ అనుకుంటుంది. సిఎల్టీ స్టేజ్, ఇంకోటి సిఎల్టీ యుఎన్టీ. యా, ఇదండి, ఇది ప్రాసెస్. జస్ట్ ఎప్పుడన్నా మనకు అవసరం అయితే ఉపయోగపడి. యా, దీని గురించి అది ఇది మీరు అట్లా టెస్ట్ కేసులు పాస్ చేయండి. యా, మీరేం చేస్తున్నారంటే తన కన్వర్జెన్స్ టామ్ లెటర్ పాస్ అయిపోయిందా? ఓకే, టామ్ లెటర్ పాస్ అయిపోతే మనకు ఇప్పుడు జానా గారు మీకు వర్క్ ఏం లేదు కదా? ఏం లేదండి. ఓకే, తను డిప్లాయ్ చేస్తా అన్నారు కోడ్, స్మోక్ టెస్ట్ ఈమెయిల్ చేస్తాను చేసి అన్నారు. చెప్తాను. ఓకే, చెప్తాను. నేను తనకే పింగ్ చేయబోతున్నాను నేను. ఓకే, మీకు థిన్ క్లయింట్ లెటర్ ఇప్పుడు మీకు అసలు థిక్ క్లయింట్ లెటర్ లేదు కదా మీకు? లేదండి. థిక్ క్లయింట్ లెటర్ లేదు. ఇది ఎప్పుడు బ్యాకప్ అండి, ఇది ఎక్కువ తిన్నే వాడతారు. అంటే ఇప్పుడు ఇది పెట్టి ఇప్పుడు ఇన్స్టాల్ చేయించి అంత అవసరం. ఓకే, మీకు యాక్సెస్ ఇష్యూస్ ఉన్నాయి కదా అంత ముందు. మీకు థిన్ క్లయింట్ లెటర్ లో ఎఫ్ఈపి కనిపించట్లేదు. అది ఎఫ్ఈపి యాడ్ చేయాలి, అది వర్క్ గ్రూప్ యాడ్ చేయాలి. అది మీరు యాక్సెస్, అది ఒకటే యాక్సెస్ మీకు టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో, రైట్? మిగిలిన ఉన్నాయి కదా టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో, వేరే ఏమి లేవు కదా? అది ఒకటే లేదండి, ఎఫ్ఈపి ఒకటే లేదు. ఇష్యూస్ అయితే ఏం లేవు. ఓకే, మీరు ఆ పాతది టికెట్లు ఒకసారి చూసుకొని చేయగలరా? మరి అది టికెట్ యాక్సెస్ రిక్వెస్ట్ పెడతారా? అది నేను చూస్తానండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతాను మిమ్మల్ని. అదేంటంటే అదర్ టికెట్ లోకి వెళ్ళి మనకి ఎఫ్ఈపి థిన్ క్లయింట్ లెటర్ లో థిన్ క్లయింట్ లెటర్ నేటివ్ ఆర్ ద త్రూ క్వెస్ట్ ఎఫ్ఈపి ఫెడరల్ ఎంప్లాయీ ప్రోగ్రామ్ అంటే నాట్ ఈ ఎఫ్ఈపి అనుకున్నా ఫెడరల్ ఎంప్లాయీ ప్రోగ్రామ్. ఐ నీడ్ యాక్సెస్ టు ద ఫెడరల్ ఎంప్లాయీ ప్రోగ్రామ్ వర్క్ గ్రూప్ అని చెప్పి పెట్టండి. సో ఐ నీడ్ యాక్సెస్ టు ద వర్క్ గ్రూప్ ప్రోగ్రామ్ అని ఏమైనా బ్రాకెట్స్లో పెట్టాలా అండి? ఫెడరల్ ఎంప్లాయీ ప్రోగ్రామ్ అని. ఫెడరల్ ఎంప్లాయీ ప్రోగ్రామ్ అని. సో జస్ట్ ఐ నీడ్ యాక్సెస్ టు వర్క్ గ్రూప్ అని పెడితే అయిపోతుందా? నో నాట్ వర్క్. ఆ వర్క్ గ్రూప్ ఆల్రెడీ మీకు ఉంది. ఫెడరల్ ఎంప్లాయీ వర్క్ గ్రూప్ కావాలి మీకు. ఓకే, ఫెడరల్ ఎంప్లాయీ. మీకు అంతకుముందు జస్ట్ బిజినెస్ జస్టిఫికేషన్ ఏంటంటే to test the enterprise release quest/convergence integration and better.
లోడ్ అవుతుంది. నేను మీకు ఎగ్జాక్ట్ గా చూపిస్తాను నేమ్, అది నేమ్ దాన్ని పెట్టాలి. ఇది ఆర్ టీమ్స్ బదులు పిహెచ్ఏ అని పెట్టాలి. పాతవి మార్చారు అది. ఏమైంది? జస్ట్ 1 మినిట్ అండి, లోడ్ అయితే చూపిస్తాను నేను. అది మీకు దాంట్లో కరెక్ట్ గా నేమ్ ఇవ్వడం కోసం చూస్తాను. మీరు అనేది ఇప్పుడు వర్క్ గ్రూప్ కదా అండి, ఫెడరల్ ఎంప్లాయీస్ ప్రోగ్రామ్. తనకు పింగ్ చేస్తే తను చూసుకుంటున్నాను. ఇవి రికార్డింగ్స్ కదా, దీంట్లో కంపల్సరీ చూపించుంటానని చెప్పి నేను దాన్ని చూస్తున్నాను. మీరు చూస్తే పిహెచ్ఏ అని మారింది అనమాట. అది అంతకుముందు ఆర్ ఐఫన్ టీమ్స్ అని ఉండే. మీరు పాత రికార్డింగ్స్ చూడాలంటే పిహెచ్ఏ అని చెప్పి అది దాన్ని చూపించారు. సారీ ఇంకా రాదా, అది ఫెడరల్ ఎంప్లాయీస్ ప్రోగ్రామ్. ఓకే, అది కరెక్ట్ గా గ్రూప్ నేమ్ పెట్టండి, అదంతా జస్ట్ ఏం లేదు. గ్రూప్ నేమ్ పెడితే ఏంటంటే మీకు అది దానికి మీకు వర్క్ గ్రూప్ కి యాక్సెస్ కావాలంటే ఇది క్లయింట్ లెటర్ టీమ్ కి వెళ్ళొద్ది. థిన్ క్లయింట్ లెటర్ అని చెప్పి పెట్టండి ఫస్ట్. థిన్ క్లయింట్ మీరు need access to the thin client letter work group, FEP, Federal Employee Work Group అని చెప్పి పెట్టండి. బిజినెస్ జస్టిఫికేషన్ అయితే టు టెస్ట్ ద ఎంటర్ప్రైజ్ రిలీజ్, మంత్లీ ఎంటర్ప్రైజ్ రిలీజ్ రిగ్రెషన్ అని చెప్పి పెట్టండి. కన్వర్జెన్స్ /కన్వర్జెన్స్ రిగ్రెషన్. అది సత్య, ఇది వరకు మీరు పెట్టినట్టున్నారు కదండి. స్మోక్ టెస్ట్ తర్వాత చూడవచ్చు మనకి. దాన్ని పెట్టి ఇది వరకు రిక్వెస్ట్ పెట్టారా అండి మీరేమన్నా? అసలు పెట్టలేదా? ఆగండి చెప్తా. ఇది మీకు బాబు చేయమన్నాడు కదా, అది మీరు చేయగలరని చూస్తాను.
తీసుకొచ్చి డిస్కనెక్ట్ అయ్యారు అనుకుంటా. ఈ సిట్రిక్స్‌కి కూడా పెట్టారు కానీ ఇది క్యాన్సిల్ అయిందండి. అంటే రిజెక్ట్ చేశారు. అది ఛాలెంజ్ ఓహ్! డిస్కనెక్ట్. లేదా? ఓకే. ఓకే. హ్మ్. ఇది అప్పుడు సిట్రిక్స్‌కి కూడా పెట్టారు కదా స్వాతి. అయితే అప్పుడు సత్య అప్పుడు మీరిద్దరు మాట్లాడుకున్నది నాది ఇంటర్నెట్ పోయిందండి. నేను ఫోన్ లేదు నేను మీతోటే మాట్లాడుతున్నాను. నో మీరు మాట్లాడుతున్నారేమో, నాది డిస్కనెక్ట్ ఓకే. ఓకే. అయిపోయింది. ఓకే. ఓకే. నాది డిస్కనెక్ట్ అయిపోయి నేను అది మనకు హోల్డింగ్ అని చెప్పి అది వస్తుంది కదా, కాల్ చేయమని అవునవును. చెప్పి వస్తుంది. సరే క్యాన్సిల్ చేసి నేను మళ్ళీ ఇంకో విండో ఓపెన్ చేస్తున్నా, కనెక్ట్ అవ్వట్లేదు. ఈసారి అవ్వలేదని ఫోన్ నుంచి చేద్దామని చెప్పి నేను లాగిన్ అవుతున్నా, ఫోన్ కనెక్ట్ అవుతున్నా. ఓకే. ఓకే ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తా ఉండండి. చేసి మీకు మీకు దాంతో పాటు మీకు ఇంకొక పని చెప్తాను. ఇది మీకు కొద్దిగా సింపుల్దే, మీకు బెటర్. ఇదేంటంటే ఎన్ఎస్ఏ క్లెయిమ్ అయ్యండి. ఎన్ఎస్ఏ మీ దగ్గర క్వెరీ ఉంది కదా, దానికి జస్ట్ మీరు డిఈఎల్హెచ్డి అనేది హోల్డ్ యాడ్ చేసేయండి. ఓకే. ఎన్ఎస్ఏ దానికి ఈయన ఏం పెట్టాడు మరి, రౌటింగ్ టు ద ఎన్ఎస్ఏ జనరల్ కి వెళ్తున్నాయి, ఎన్ఎస్ఏ డీలింక్వెన్సీకి వెళ్ళాలన్నారు. ఏం మరి బి రౌటింగ్ టు ది ఎన్ఎస్ఏ డీలింక్వెన్సీ క్యూ అన్నాడు. ఏదో ఒక ఇన్స్టిట్యూషనల్ ప్రొఫెషనల్ ఈ ఎన్ఎస్ఏ క్లైమ్ వేసి ఈ డిఈఎల్హెచ్డి అనేది మీరు యాడ్ చేయండి. అది ఇదిగోండి ఏదో స్టోరీ, ఆ క్లైమ్ నాకు పంపించండి, లేదా నేను బాబర్కి నేను నాకు పంపించండి. ఇదిగో ఇది జాన్వరి డ్రాప్ చేసింది, కెన్ లుక్ ఇన్ టు దట్ పెడతా. ఒక ఇన్స్టిట్యూషనల్ ఒక ప్రొఫెషనల్ వేయండి. అలాంటి మీ దగ్గర క్లైమ్స్ ఉన్నాయి కదా, దాని మీద మాన్యువల్ గా డిఎల్హెచ్డి పెట్టండి, హెడర్ హోల్డ్ పెట్టండి, డీటెయిల్ అవసరం. అది వాళ్ళ సంబంధం లేదు. ఈ రెండు క్లైమ్లు. సో ఇప్పుడు మనకు అది దేనికి రౌట్ అవ్వాలండి? అంటే ఎన్ఎస్ఏ దీనికి డెలిక్వెన్సీ క్యూకి రౌట్ అవ్వాలి. ఎన్ఎస్ఏ జనరల్ వెన్ దే షుడ్ బి రౌటింగ్ టు దీనికి అంటున్నాడు మరి ఆయన. ప్రజెంట్ దీనికి అవుతుంది, దీనికి వెళ్ళాలన్నాడు. ఇక్కడ ఏదో మరి ఈ హోల్డ్ ఇక్కడ రిమూవ్ చేస్తున్నారు అన్నాడు. ఈ రెండు పెట్టండి. ఇప్పుడు పని ఆగండి, ఇప్పుడు పని చేస్తా. ఆయన బాబర్కి పెట్టే కదా, ఆ ఈమెయిల్ లోనే మీకు చెప్పి రన్ చేయమంటే పోద్దా అని అన్నారు. అయితే మీకు ఈమెయిల్ పెడతా అఫీషియల్, మీకు బెటర్, మీరు వర్క్ చేసినట్టు ఉంటుంది. మళ్ళీ మీరు నాకు ఇచ్చి నేను పంపించి కథ ఏంటంటే ఇష్యూస్ వస్తాయని నా డౌట్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, అది కోడ్ ఉందో లేదో తెలియదు మరి. Professional clients with the NSA member. నాకు తెలిసి కోడ్ లేదనుకుంటున్నాను. ఇప్పుడు ఇది టెస్ట్ సిలోనే చేయాలి కదండి. ఈ టెస్ట్ సిలోనే చేయాలి. కాకపోతే ఈ కోడ్ ఉందో లేదో స్వప్నాన్ని అడగాలి. నాకండి మీరు అడిగే పోలు నేను అడుగుతామండి. మీరు అడిగేదానికన్నా నేను అడిగితే కోడ్ ఉందంటే అప్పుడు నేను మీకు ఈ ఈమెయిల్ పంపిస్తా, అప్పుడు డ్రాప్ చేద్దరు కానీ. ఇప్పుడు మళ్ళీ నేను పెట్టి మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అడుగుతా. అప్పుడు ఆ పని చేద్దాంలేండి. నేను పెట్టి మళ్ళీ మీరు వెళ్ళి స్వప్నాన్ని అడిగి ఉంటే ఈయన మళ్ళీ బాబర్ దగ్గరికి వచ్చి ఇదంతా ఎక్కడెక్కడ మనం తిరుగుతూ ఉంటాం సరిపోతుంది.
అది కోడ్ ఉంటే కనుక నేను మీకు చెప్తా. ఈ లోపల టికెట్ ఓపెన్ చేసుకోండి. సరే అండి. ఇంకొకటి సిట్రిక్స్ది అది వరకు పెట్టారు కదండి, అది రిజెక్ట్ అయింది యాక్చువల్గా. ఏదండి సిట్రిక్స్ది? దీనికా? అప్పుడు నేను పెట్టాను చూడండి, అవి అక్కడ కాదు వేరే దగ్గర సబ్మిట్ చేయాలి. సిఎస్ఏ కాదు అని వాళ్ళు కింద కమెంట్స్ పెట్టారండి. సిఎస్ఏ డస్ నాట్ హ్యాండిల్ మై డెస్క్టాప్ అసోసియేషన్, ప్లీజ్ అసిస్ట్ ద యూజర్ అని కింద పెట్టారు. రిమోట్ కంప్యూటింగ్ టీమ్ కి పెట్టాలా అది? ఓకే, దీనికే కదా యాక్సెస్ మనం వెళ్ళింది, మనం అడిగింది దీనికేనా? 2016 Citrix server for monthly enterprise release. యాక్సెస్ అడిగింది దీనికే కదా అంటున్నా. FEPకి కాదండి, ఒక నిమిషం. మై డెస్క్టాప్ ఏ స్టేజ్ సర్వర్ 2016. ఓకే, నేను వాళ్ళకి మై కంప్యూటర్ వాళ్ళ పెడతాను ఉంటాడు. ఎవరు ఏర్కొస్తారు అట్లా స్కాట్ అని ఉంటాడు. మన స్కాట్ చేస్తాడు, ఫెయిన్ లేకపోతే ఫెయిన్ అడుగుతాను, అడుగుతాను అడిగితే చేస్తుందేమో చూద్దాం. వాళ్ళు జస్ట్ నేమ్స్ యాడ్ చేయటమేనండి ఇక్కడ. అసలు మీకు దీనికి యాక్టివ్ లేదు కదా? సిట్రిక్స్ అండి లేదు. మీకు ఈ లింక్ లాగిన్ అయితే ఏమొస్తుంది? ఆ లింక్ ఒకసారి నాకు పంపించరా? పంపించేసి ఉండు. ఏమొచ్చిందో చెప్పండి, దాన్ని బట్టి చూద్దాం. వెల్కమ్ టు సిట్రిక్స్ వర్క్ స్పేస్ యాప్ అని వచ్చింది. డిటెక్ట్ సిట్రిక్స్ వర్క్ స్పేస్ యాప్, దాని మీద క్లిక్ చేయాలా అండి? మీరు షేర్ చేయండి, స్క్రీన్ తెలుస్తుంది. స్వాతి, మీరు వర్క్ చేసుకోండి. మీరు ఉంటా అంటే ఆన్లైన్ లో ఉండండి. మీరు లేకపోతే వర్క్ డిటెక్ట్ అని అది చెక్ బాక్స్ క్లిక్ చేసి ఓకే అని పెట్టండి. డౌన్లోడ్ సరే. లోడ్ అవుతుంది. నేను ఒకటి చేస్తున్నానండి. 11th టెస్ట్ కేసు డమ్మీ మెంబర్ కి లెటర్ క్రియేట్ చేసి ఉంటా చూడండి, అది చేస్తున్నాను. లెటర్ అది సేవ్ కావట్లేదు, క్లోజ్ కావట్లేదు, ఏం చేసినా కానీ. అబౌట్ డాక్ బేసికల్లీ డమ్మీ మెంబర్ తోనా అలానే ఉంటుంది అది. అబౌట్ డాక్ ఈయనేదో మార్నింగ్ టికెట్ ఇచ్చాడు, మరి టికెట్ క్లయింట్ లెటర్ ఫ్రాడ్ లో ఎలా అవుతుంది, అలా అవుతుంది అనేది. వ్యాలిడ్ నెంబర్ కి కరెక్ట్ గా వర్క్ అయింది. మీరు సిస్టమ్ ఒకసారి క్వెస్ట్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలని చూడండి ఒకవేళ. అంటే ఇప్పుడు నేను అట్లీస్ట్ ICNR తో క్లోజ్ చేయాలి కదా, అది కూడా ఏం రావట్లేదు. లెటర్ క్లోజ్ అయితే గానీ ఇది వచ్చింది కదా. అది సర్వీస్ మేనేజర్ పని చేయట్లేదు ఇప్పుడు. ఇదేదో లోడ్ చేశాడు, ఇంకోటి తప్పింది. అంతకుముందు మనకి ఇది ఎర్రర్ వచ్చింది కదా, మెటాడేటా ఎర్రర్ సర్వీస్ మేనేజర్ కి. అవును, నాకు అప్పటి నుంచి నాకు పని చేయట్లేదు. ఇప్పుడు వచ్చింది నాకు అది. అవునా, మళ్ళీ మీది వర్క్ చేస్తుంది కదా తర్వాత ల్యాప్టాప్ కూడా మార్చారు నాది. బాగున్నట్టయితే
అంటే ఆ టికెట్ ఏదో ఒకటి ఇచ్చాడు ఆయన, క్లయింట్ లెటర్ ఏదో బ్రాడ్ ఇష్యూ ఉంది, ఈజ్ దర్ ఎనీవే ఆర్ డమ్మీ కాంట్రాక్ట్ లైక్ అని చెప్పి టెస్ట్ చేయమని చెప్పి ఇచ్చాడు. Existing, can we check the prod of FEPICN with the client letter? It seems the issue is existing prod environment for that work group అని చెప్పి పెట్టాడు. అసలు అది ఇప్పుడు మీరు సేవ్ కావట్లేదు అంటే అది అసలు ఏ ఇష్యూ చూద్దాం అని చెప్పి నేను దానికి ఏంటండి ఎర్రర్ వచ్చింది. You must be logged in as a administrator to install the prerequisite packages. ఓకే, దీన్ని వాళ్ళతో కస్టమర్ సర్వీస్ కాల్ చేసి చేయించండి. ఓకే, హెల్ప్ డెస్క్ కాల్ చేయండి, కాల్ చేస్తే వాళ్ళు చేస్తారు. నో క్లిక్. ఓకే, ఇప్పుడు దీన్ని ఓకే కొట్టండి, దీన్ని ఇంకోసారి రిఫ్రెష్ చేయండి. ఇది ఓకే కొట్టనా? కొట్టండి. మళ్ళీ నేను పంపించిన లింక్, దాన్ని లింక్ ట్రై చేయండి. మళ్ళీ మొదటికి వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు నేను హెల్ప్ డెస్క్కి కాల్ చేసి లెక్క సిట్రిక్స్ అంటే డౌన్లోడ్ చేయమని చెప్పాలా అండి? అంటే ఏంటది? ఇది డౌన్లోడ్ అంటే ఇది మీరు వన్స్ అయిన తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఆ పేజ్ వస్తే కదా అప్పుడు యాక్సెస్ ఉందో లేదో తెలిసేది. ఇది లాగిన్ కావట్లేదు కదా. ఓపెన్ సిట్రిక్స్ వర్క్ స్పేస్ లాంచర్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉందా ఏంటి? షాప్ మై ఐటీలో ఏమన్నా ఉందా ఏంటిది? ఇక్కడే టైప్ చేస్తామండి. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయినాయా మరి దీనికి ఏమైనా సెక్యూరిటీ కానీ ఏదన్నా? సిట్రిక్స్ వర్క్ స్పేస్. ఇది ఎడ్జ్లో ఓపెన్ అయిందండి ఇప్పుడు. ఓకేనా ఎడ్జ్లో? డజంట్ మ్యాటర్ అండి, అది వరకు ఎక్కడైందన్నది. ఓకే, దీన్ని మీరు ఎడ్జ్ మీద డిఫాల్ట్ ఉందేమో, దీన్ని అలా అయితే క్రోమ్ లో ఓపెన్ చేయండి. అక్కడ ఇందాక క్రోమ్ లోనే ఓపెన్ చేస్తే అట్లా వచ్చింది, ఇది క్రోమ్ లో ఓపెన్ చేసింది. సిట్రిక్స్ వర్క్ స్పేస్ అంటే దీనికి షాప్ ఐటీ ఎప్పుడు పెట్టినట్టు లేవు, ఎలాగే వస్తుంది. అప్పుడు డౌన్లోడ్ చేసేవాళ్ళం. మరి అది సిట్రిక్స్ క్లయింట్ ఏమన్నా ఉంది అసలు అక్కడ? వన్ సెకండ్ అండి, వన్ సెకండ్. సిట్రిక్స్ క్లయింట్ అని కూడా ఇక్కడ ఏం లేదండి. సిట్రిక్స్ క్లయింట్ అని కూడా రావట్లేదు ఏమి. సిట్రిక్స్ ఇక్కడ రిమోట్ యాక్సెస్ విత్ ఫుల్ టైమ్ సిట్రిక్స్ అని ఒకటి వచ్చింది, అది $200. అది ప్లస్ లేకపోతే రిమోట్ యాక్సెస్ విత్ కార్పొరేట్ డివైస్, ఇది వేరు. రిమోట్ యాక్సెస్, లిమిటెడ్ యాక్సెస్ అవి డబ్బులతో అవసరం లేదు మనం. కోటి సిట్రిక్స్ వర్క్ స్పేస్ అని ఒకటి వచ్చిందండి. మరి ఇది వాళ్ళకి హెల్ప్ డెస్క్ కి కాల్ చేయండి బెటర్. వీళ్ళు ఏం చేయాలో మనకు ఇది ఎప్పుడో డౌన్లోడ్ చేసాం మేము. అప్పుడు స్వాతి చేసి 2 years అయినట్టు దగ్గర. ఈ మధ్యలో ఏమి చేంజ్ అయ్యాయో మనకు తెలియదు కదా. సత్య, ఇప్పుడు హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే అంటే యాక్సెస్ ఉందా అని అడగాల, లేదంటే ఏంటి? ఇది యాక్సెస్ కాదు, ఇది మీకు అది ఇప్పుడు ఇన్స్టాల్ కావట్లేదు కదా. మీకు లాగిన్ పేజ్ వస్తే అప్పుడు అడ్మిన్ యాక్సెస్ కావాలంది కదా.
ఓకే. మీరు ఇప్పుడు ఇది దేంట్లో ఉన్నారు? ఇది క్రోమ్లో. ఎడ్జ్ క్రోమా? క్రోమ్. రిఫ్రెష్ కొట్టండి ఒకసారి ఇది లింక్ డిటెక్ట్ అని కొట్టండి, మళ్ళీ ఇంకోసారి ఏమవుతుంది చూము. ఆల్రెడీ ఓకే, అక్కడ పైన డౌన్లోడ్ అయినట్టు ఉంది కదా, దానికి వెళ్ళండి ఒకసారి. దాని ముందు దాన్ని క్లిక్ చేయండి. అదే క్లిక్ చేస్తాను. అది పైకి జరుగుతుంది కాబట్టి ఇది అవట్లేదు. ఒక్కొక్కసారి మీరు హెల్ప్ డెస్క్ వెళ్ళాలన్నా అడిగే లోపల మళ్ళీ అయిపోతుంది. ఇది డిటెక్ట్ అగైన్ అని చెప్పి ఇది కనుక మళ్ళీ ఎర్రర్ వస్తే ఓకేనండి. ఎర్రర్ రాకపోతే డిటెక్ట్ ఇదే మెసేజ్ మీ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ మీటింగ్ ఉంది కదా మనకి, ఇదే అయిన తర్వాత అలా కాల్ చేయండి. ఓకే, మళ్ళీ ఇది ఒకటి వచ్చింది, అది క్లోజ్ చేసేయండి. అప్పుడు ఇది ఒకటే అండి. యా, మీరు లింక్ తో సహా తీసుకోండి, URL తో సహా పేజ్ కిందది కూడా, ఇది వర్క్ స్పేస్ అని ఇది కూడా తీసుకోండి. అది మీకు ఐడియా ఉంటుంది కదా ఈ URL చెప్తాను. మీటింగ్ అయిన తర్వాత ట్రై చేసి ఒకసారి అప్పుడు కాల్ చేయండి. ఈ లోపల ఒకసారి ఇన్స్టాల్ అవ్వచ్చు కదా. ఓకే, దాన్ని ఒకటి చూడండి అట్లయితే. ఓకే, దాని తర్వాత యాక్సెస్ చూడండి. సరే, ఓకే అండి.